శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ రాముడు అవును కదా మీ రాముడు రేపు ఇప్పుడు మా అక్కలు అంటారు జై శ్రీరామ్ అంటే మీకు అలా పోటీ పడుతుంది రెడీయా అక్క గట్టిగా ఇచ్చే పోతుంది అన్నది గట్టిగా రెండు చేతులు పైకెట్టి గట్టిగా చేస్తామనాలి ప్లీజ్ ప్లీజ్ అక్క మీరు చేసినాం అంటారు కదా చేతులు ఎత్తారు కదా మీరు ఇవ్వనంతే వాళ్ళు అంటారు మా అక్కలు అంటారు అందరు రెండు చేతులు పైకెట్టాలి జై శ్రీరామ్ మీరు అనకు మా అక్కలు అంటారు జై శ్రీరామ్ అరే బా సూపర్ జై శ్రీరామ్ ఇప్పుడు మీరు అన్నారు వెళ్ళగలరు జై శ్రీరామ్ వాళ్ళే గట్టి అన్నారు వాళ్ళే గట్టి అన్నారు ఇప్పుడు నేను జై శ్రీరామ్ అంటే కొంతమంది భయం అవుతుంది రాముడు అంటే భక్తి ఉండానా భయం ఉండాలన్నా అవునా కదా రాముడు అంటే భయం ఎవరికుంటుంది ఎవరికుంటుంది రాక్షసులకు ఉంటుంది సైతాన్లకు ఉంటుంది మరి వాళ్ళు ఏ జాతో నాకైతే తెలియదు ఏ జాతో నాకైతే తెలియదు వాళ్ళు 24 గంటలు ఏంటంటే బండి సంజయ్ తిట్టారు ఇక్కడ మంత్రి కూడా అంతే ఆయనకి 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే నేను ఏమనకుండా అన్నట్టు ఆయన చెప్పుకుంటాడు పాపం ఇలా ఆయన ఏమంటాడంటే బండి సంజయ్ ఏం చేసిండు అంటాడు కానీ ఏం చేసిండో వాళ్ళ కళ్ళు తప్పే చెవులు నేను ఏం చేయాలి అవునా కదా ఈ రోడ్ వదిలేసిందే వదిలేసి మరి కళ్ళు కనబడతాయా మరి ఊరాల గ్రామాలకు సిఆర్ఎఫ్ ఫండ్స్ వదిలికొచ్చిందే నేను తీసుకొస్తా కదా గ్రామీణ సడక్ యోజన పైసలు వదిలికొచ్చిందే నేను తీసుకొస్తున్నా కదా వరంగల్ కరీంనగర్ రోడ్ వదిలికొచ్చిరానా మరి ఏది గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో పైసలు వదిలికొచ్చిరే మరి బియ్యం పైసలు ఎవరిచ్చారు మీకు మోడీ గారు ఇచ్చారు కదా వ్యాక్సిన్ పైసలు ఎవరిచ్చారు ఇట్లా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది రేపు నాకైతుంది అది ఇక ఇవన్నీ ఏం చేసినా కూడా బండి సంజయ్ ఏం తెచ్చిండో అందరికి ఇచ్చేదే కదా మరి అందరికి నువ్వు నేను అంటున్నా మంత్రి గారు నువ్వు ఊకే బండి సంజయ్ ఏం తెచ్చిండంటే నేను ఏం తెచ్చినో మొత్తం బాగా చెప్తా బుక్ ఒట్టించిన నీ ఆఫీస్ కూడా పంపించిన ముట్టకుంటే మళ్ళీ ఎప్పుడు మా వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ పట్టించి తీసుకొచ్చి ఇస్తారు ఒక్కటి కాదు ఒక 100 బుక్స్ అంత పెద్ద రోజుకో పెద్దలుకో అవునా కదా నేనేమంటున్నావు నువ్వు ఉస్మాబాద్ ఎమ్మెల్యే అయితే నీకు ఓట్లు ఎందుకు వేసిరాక మీరు ఎందుకు వేసిరు ఓటు కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు అన్నారు లేదా అది చూసే ఓటేసారు కదా మరి 6 గ్యారెంటీలు ఎన్ని రోజులు వేస్తున్నారు 100 రోజులు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు ఇవాళకి ఎన్ని రోజులే 100 రోజులు ఎప్పుడో వీకింది 4 నెలలు అటెండ్ పడి మరి ఇవాళ లేదా ఇవాళ నేను అది అడుగుతుంటే దాన్ని పక్క పెట్టి బండి సంజయ్ నేను బిచ్చగానట ఓట్లు అడిగితే బిచ్చగానట నేను బిచ్చగానే మరి నేను బిచ్చగాని కాబట్టి ఇవాళ ఉత్సవానికి వచ్చి నేను పోటీ చేస్తున్నా కాబట్టి అక్క నాకు ఓటేనన్నా అన్న దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేనంటున్నా నేను ఓట్లు అడుకుంటా నువ్వు కోటేశ్వరు కానీ ఓట్లు కొనుక్కుంటాను నువ్వు ఓట్లు కొనుక్కుంటారు నేను అడుక్కుంటా బిచ్చగానే నువ్వు కోటేశ్వరులే మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటేశ్వరులే ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నాక వాళ్ళు కానీ 100 కేసులు మీకోసం నేను వేసుకున్నా వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు నేను గెలిపించాక 100 కేసులు కాదు 1000 కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైన వాళ్ళు గడిలకు వారసులక్క ఇద్దరు నేను గడిపోటీ బిడ్డనన్నా ఇట్లాంటి ఇక్కడ మంత్రి ఏమంటుంది తెలుసా బండి సంజయ్ గిన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటాడు బండి సంజయ్ బట్టలు వేసుకోవద్దు బండి సంజయ్ బిడ్డలు బట్టలు వేసుకోవద్దు బండి సంజయ్ బండి కొనుక్కోవద్దు బండి సంజయ్ తిరగద్దు బండి సంజయ్ ఎటు పోవద్దు ఏది పెట్టినా కూడా బండి సంజయ్ పైసలు ఎక్కొచ్చినట్టే బండి సంజయ్ బిచ్చపుల్లకే తిరిగా నాక నేను కూడా ఎంపీనే కదా ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లా ఏదో చేస్తారు ఒక్కసారి నేను అంటున్నా మంత్రి గారు నువ్వు ఉస్మాబాద్ లో ఓటేసి కూడా 6 గ్యారెంటీల పేరు చెప్పి 100 రోజుల హామీలు నెరవేరుస్తాను ఇలా ఉస్మాబాద్ లో ఎంతమంది మహిళల అకౌంట్ లో 2500 రూపాయలు వచ్చేప్పుడు
వేసిర్రా అక్క ఎవరికైనా 2,500 రూపాయలు వేసిర్రా? మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరు కదా, మరి 2,500 రూపాయలు అకౌంట్ లో ఎందుకేలే? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. మొన్న ఊరికి పోయినా ఎలుకతుర్తి ఓచక ముస్లాం వచ్చింది. బాబు నీ పేరు బండి సంజయ్ అంటే బండి సంజయ్ అన్నది. నేను మీకు ఓటేక కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. ఎందుకు వేసినావు అంటే వీళ్ళు తలపండు వాళ్ళగా 4,000 రూపాయలు అకౌంట్ వేస్తున్నారు. ఈ రోజు టీవీ చూస్తున్నా కళ్ళని కాయ కాస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాం అంటే అన్ని చెప్తున్నారని 4,000 రూపాయలు కూడా చెప్తలేదా? మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చేది ఎక్కడైనా ఎవరికైనా? ఇలా మీకు తులం బంగారం ఇస్తున్నారు. అలా స్వాగతం. కాబట్టి ఇవాళ ఇంకోటి మీ చెప్తా, మహిళలకు మా అక్కలకు చెప్తా, తులం బంగారం ఇస్తానంటే ఇచ్చిందా మీకు? ఆ గొలుసు అదే అక్క, ఆ గొలుసు కూడా కాదు, మా అక్క గొలుసు కూడా అదే ఇయ్యలేదా? మరి తులం బంగారం నేను 100 రూపాయలు ఇస్తాను, ఇచ్చిన. మరి మా చిన్నలకు స్కూటీలు ఇస్తాను, ఇచ్చిన ఎవరికైనా? రాంగ మొత్తం స్కూటీలేనా? ఇలా స్కూటీలు ఇవ్వలేదా? స్కూటీలు వేయలే, తులం బంగారం వేయలే, 2,500 రూపాయలు, 4,000 ఆసరా పెన్షన్ ఇవ్వాలి. మరి రైతులు ఇక్కడ రైతులకు 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నారు. మీ అకౌంట్ లో వడ్డాయా ఎవరి అకౌంట్ లోనా? పడ్డాయి హక్కు ఎవరికన్నా? మీకు వడ్డాయి హక్కు ఎవరికన్నా? ఇక 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చిరా ఎవరికైనా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు. చేసిరా ఎవరికైనా? ఇలా బోనస్ ఇస్తాడు 500 రూపాయలు. ఇచ్చిరా ఎవరికైనా? బోనస్ 500 లెక్క కాదు, ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తుంది. అవునా కాదా? తక్కువ 28 క్వింటాలకు 500 రూపాయల బోనస్ అంటే ఒక్క రైతుకు అకౌంట్ లో 14,000 రూపాయలు బోనస్ వేయాలి ఎవరు ఎకరానికి. ఎవరికైనా పడ్డాయా? ఇలా కౌలు తరుగు లేకుండా, చాలు లేకుండా, తేమ లేకుండా, ఏం కటింగ్స్ లేకుండా పంట కొంటారు. ఈ ఉష్ణవాలో ఎవరికైనా 1 కిలో తరుగు లేకుండా కొన్నారా? మరి ఏం తెచ్చిందే? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగలేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చిరా? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసాకాలు ఇస్తున్నారు. ఇచ్చిరా? మరి ఏమి ఇవ్వకుండా బండి సంజయ్ ఏం తెచ్చిందండి? అక్కడే గెలిచి 5 సంవత్సరాలు అయ్యాక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది, కరోనాతో పోయింది. ఇలా కరోనా అప్పుడు మీరు అందరు ఇంట్లో అనుకున్నారు, మీ కుటుంబ లాక్డౌన్ పెడితే అందరు బయటకు వెళ్ళారు వాళ్ళనా? కానీ మా కార్యకర్తలు బయటకు వెళ్ళారు. నేను కోవిడ్ వాళ్ళ కూడా పోయినా. ఇక్కడున్న మంత్రి ఏడున్నాడు కరోనా వచ్చినప్పుడు? ఇప్పుడు పోటీ చేసే వినోదరావు ఏడున్నాడు కరోనా వచ్చినప్పుడు? వాళ్ళ భార్య పిల్లలతో ఇంట్లున్నారు. కానీ నేను రోడ్ల మీద తిరిగినా, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా. మరి మా కార్యకర్తలకు తల్లిదండ్రులు కుటుంబాలు ఉన్నాయి కదా. మా కుటుంబాలను పక్క పెట్టి హాస్పిటల్ డాక్టర్లు భయపడితే డాక్టర్ దగ్గరికి పోయి ధైర్యం చెప్పాను నేను. కోవిడ్ వాళ్ళకు పోయి, కరోనా వాళ్ళకు పోయి, ఇలా కరోనా వాళ్ళ పేషెంట్లకు ధైర్యం చెప్పిన, పీపీ కిట్లు వేసుకొని తిరిగినా లక్షల రూపాయలు ఇలా కరోనా బాధితులకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి పైసలు ఇచ్చినోని ఇలా బండి సంజయ్. ఇక 3 సంవత్సరాల నేను అభివృద్ధి చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి బండి సంజయ్ ఏం తెచ్చిండు అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఈ ఎలుకతుర్తి సిద్దిపేట రోడ్డు నేను చేయలేదట. నేను అంటున్నా, ఈ మంత్రి నడుతున్నా, ఆ వినోదరావు అంటున్నా, ఇవాళ నేను ఎంపీ అయినాకనే బడ్జెట్ శాంక్షన్ చేసిన. సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఎంపీ ఎవరే? నేనే కదా. 2 సంవత్సరాల క్రితం బడ్జెట్ నేనే శాంక్షన్ చేసిన, నేనే టెండర్ పెట్టించిన. నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేసిన. మరి నేను తెచ్చినట్ట ఆయన తెచ్చినట్ట? నేను తెచ్చినట్ట కదా. ఇప్పుడు వరంగల్ కరీంనగర్ రోడ్డుకు నేనే టెండర్ పెట్టించిన, నేనే బడ్జెట్ శాంక్షన్ చేసిన, నేనే నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవం చేసిన. మరి నేను తీసుకొచ్చినట్ట ఆయన తీసుకొచ్చినట్ట? ఇక పైసలు ఎప్పుడో తను తెచ్చింది నేను, చెప్పుకునేది మాత్రం వాళ్ళు. ఇలా నేను అంటుండే, ఇలా ఈ 6 గ్యారెంటీల విషయంలో ఉస్మానాబాద్ లో చర్చకు సిద్ధమా? చలో నువ్వు చెప్పు, 6 గ్యారెంటీలు నేను అమలు చేసిన, ఆయన కోటేమని చెప్పండి. ఇలా నేను దాని గురించి మాట్లాడుతుంటే అది పక్క పెట్టి బండి సంజయ్ తిట్టుడు, నేను ఏమనకుండా అన్నట్టు తయారు చేసుకున్నాడు. ఏది పడితే అది మాట్లాడు, బిచ్చగాడనడు, గుండుగాడనడు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఏమర్థం చేసుకోవాలి చెప్పక్క? ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇవాళ గుండుగానట, గుండు అడ్డగుండట. నేను ఏం చేయాలక నా నెత్తిగా బొచ్చు లేకుండా నేను ఏం చేయాలి చెప్పాలి?
మరి విగ్గు పెట్టుకోనా వాడు చెప్పు. నేనన్నా రేవంత్ రెడ్డి అన్నా నీకు నా గుండు మీద నా బొచ్చు మీద నా శ్రద్ధ ఈ 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదే నేనంటన్నా. 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదే. ఇలా నాకు గుర్తు పెట్టుకున్నాక మోడీ ఎవరికి పడినా నాకు కమలం గుర్తు అవునా కదా. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎవరుకుంటారు ముంగట ఏం కొనుక్కోవడం గాడి గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. మీరు బ్యాలెట్ల కాంగ్రెస్ వాళ్ళు గుర్తు గాడి గుర్తు కావచ్చు. మరి ఆ బ్యాలెట్ బాక్స్ లకు ఏవి ఈవీఎంల గాడిది గుడ్డు కాబట్టి ఓటు గుర్తులు కూడా గుద్దకూడదు. ఏమి ఇచ్చినాక తెలంగాణకు గాడిది గుడ్డు ఇచ్చారు. మనకు 6 గ్యారెంటీలు లేకుండా ఇచ్చారు. ఇవాళ రైతులు ఆలోచించాలి. ఇక్కడ మంత్రి అంటున్నాడు రెట్టింపు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు నరేంద్ర మోడీ చేసిండా అంటున్నాడు. ఒక్కసారి తెలుసుకో 2014లో మద్దతు ధర 1310 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంతన్నా ఎంఎస్పీ ఎంతన్నా 2200 అవునా కదా. ఇంకా 400 డబ్బుల చట్ట కదా. ఇవాళ యూరియా బ్యాగ్ ఎంత మీకు అసలు ధర యూరియా బ్యాగ్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత దాని మీద సబ్సిడీ ఎంతనో ఇక్కడ మంత్రి తెలుసుకోవాలి. ఇలా డిఏపి మీకు అసలు బ్యాగ్ రేట్ ఎంత మీకు వచ్చేది ఎంత దాని సబ్సిడీ ఎవరిస్తారో ఇక్కడ మంత్రి తెలుసుకోవాలి. ఇలా పొటాషియం మీకు అసలు బ్యాగ్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత దాని సబ్సిడీ ఎంతనో ఇక్కడున్న మంత్రి గారు తెలుసుకోవాలి. ఇలా 1 ఎకరానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రైతు కిసాన్ సమ్మానితో పాటు దాదాపు 15,000 నుంచి 20,000 సబ్సిడీ రూపేణా మీకు సహాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలా నరేంద్ర మోడీ గారు మళ్ళా గెలవకుంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఏకుంటే ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం సబ్సిడీని ఎత్తేస్తాడు. డిఏపి రేటు పడుతుంది. ఇలా యూరియా రేటు పడుతుంది. పొటాషియం రేటు పడుతుంది. మీకు సబ్సిడీలు ఎవ్వరు ఇవ్వని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రైతులు ఆలోచించాలి. కాబట్టి అక్క వాస్తవాలు ఆలోచించండి అక్క. ఇవాళ మీకోసం కొట్లాడింది మేము. ఇలా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కొట్లాడింది మేము. ఇక్కడ వినోద్ రావు అంటే పోటీ చేస్తున్న వినోద్ రావు సార్ పాపం ఆయనకు ఉస్నాబాద్ గుర్తున్నారు. ఆయన ఓడిపోయినాక కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఆయన కూడా మంత్రి హోదా తీసుకొచ్చుకున్నాడు. నా మీద ఓడిపోయింది ఆయన 89,000 ఓట్లతో ఓడగొట్టి మీరు. ఇక్కడున్న మంత్రికి అప్పుడు డిపాజిట్ రాలే. ఇక్కడ మంత్రికి అప్పుడు నా కరీంనగర్ లో పోటీ చేస్తే డిపాజిట్ రాలే. మరి మీరు ఎట్లా గెలిపించారో నాకు అర్థం కాలేదు. ఇవాళ ఈ వినోద్ రావు అంటేనే వినోద్ రావు సార్ ఏం చేసిందంటే బండి సంజయ్ ఏం తీసుకొచ్చిండు ఏం చేసినా మొత్తం లెక్కపత్రం చెప్పిన. నేనంటున్నా వినోద్ రావు సార్ నువ్వు కేసీఆర్ కుటుంబ సభ్యుడే కదా. మరి మా ఉస్నాబాద్ లో మా తమ్ముళ్లకు అన్నలకు నౌకరు ఇయ్యకుంటే మరి నువ్వు కేసీఆర్కి ఎందుకు లేఖ రాయలేదే. కేసీఆర్ ఎందుకు అడగలేదే. మరి ఉస్నాబాద్ లో రైతుల విషయంలో కేసీఆర్ సార్కి ఎందుకు లేఖ రాయలేదే. రాయాలలేదా. ఇలా ఉత్సవాల్లో ప్రజలు ఎదుర్కొంటుంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆయన లేఖ రాడు. ఈ రోడ్డు గురించి లేఖ రాడు. ఆయన కుటుంబంలో మాత్రం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉంటాయి. మన తమ్ముళ్లకు ఉద్యోగాలు ఉస్నాబాద్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానియలే. మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలే వస్తారని కేసీఆర్ ఎప్పుడైనా అడిగిండా ఆయన. ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యల మీద ఎప్పుడైనా కేసీఆర్ అడిగిండా ఆయన. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ మీద ఎప్పుడైనా అడిగిండా ఆయనే. ఇలా రైతులు ఇబ్బంది పడతారు ఎప్పుడైనా కేసీఆర్ అడిగిండా ఆయనే. అడిగిండా ఎప్పుడైనా ఏం అడిగింది. మరి కేసీఆర్ కు దగ్గరనే కదా. నువ్వు ఉద్ధరించింది ఏంది నువ్వు వీకింది ఏంది పొడిచింది ఏం చెప్పినా. నేను గౌరెల్లి ఇక్కడ మంత్రి ఏం చేసినాక గౌరెల్లి అప్పుడు నేనొచ్చి అర్ధరాత్రి వచ్చినాక అర్ధరాత్రి వచ్చినా లేదా నా తమ్ముళ్ళని ఎత్తుకపోతాడే తీసుకుపోయి హైదరాబాద్ దాచిపెట్టినా. హైదరాబాద్ నుంచి అంబులెన్స్ పట్టుకొచ్చి పేదలకు ట్రీట్మెంట్ చేసిన. వాళ్ళకు వారం రోజులు బువ్వ నేనే పెట్టినా. వాళ్ళని తీసుకుపోయి 2 రోజులు హైదరాబాద్ నేనే దాచుకున్నా. ఇక్కడ మంత్రి ఏం చేసిండు తీసుకుపోయి హరీష్ రావు కలిసి కాంప్రమైజ్ అయ్యాడు. నేరేళ్ల సంఘటన జరిగితే అక్కడ పోయి కేసీఆర్ కొడుకుతో కాంప్రమైజ్ అయ్యాడు. ఈయన చరిత్ర చెప్తే ఇక కాంగ్రెస్ నాయకుడు చరిత్ర చెప్తా. చొక్కారావు సారిన గురువే నాకు దైవం అన్నటువంటి వ్యక్తి ఇలా చొక్కారావు సార్ ఎన్నికల్లో ఓడగొట్టిన జగపతి రావు సార్ కొడుకుకి టికెట్ ఇప్పించింది. మరి చొక్కారావు గురువే కదా. నీ గురువును ఓడగొట్టడానికి వచ్చి టికెట్ ఇస్తావన్నా. నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంఎస్ఆర్ గారి ఓటమికి కారకుడైన వ్యక్తిని చేసి టికెట్ ఇస్తుంది. ఉస్నాబాబు చెప్పదండిలో
సత్యనారాయణ గౌడ్ గారిని ఓట్లకి కారణమైన వ్యక్తికి టికెట్ ఇప్పిస్తుంది. మరి గురికే శతకోపం పెట్టా నువ్వు ఎట్లా మాట్లాడుతావన్నా? ఇలా కొట్లాడింది మేమక్క, మీ రైతుల కోసం కొట్లాడినాం. నేను గెలిచిన 5 సంవత్సరాల్లో ఇలా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలా నా మీద 109 కేసులు పెట్టింది. అలా ఎన్ని కేసులు? నేను అధ్యక్షుడు 109 కేసులు పెట్టి 2 సార్లు జైలుకి పంపినాను. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న 2 అభ్యర్థులు రాజేందర్ రావు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసిర్రా? ఆ పరిస్థితి కష్టమంతా చూసిర్రా ఎప్పుడైనా? మీకేం తెలిసా? కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. ఆయన ఆ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాడు ఇది ఎక్కడికి వచ్చిండే పొట్టుబడి పైసలు నేట అంటున్నాడు. ఇప్పుడు వస్తాండి ఫోన్ ట్యాపింగ్ పైసలు మొత్తం తీసుకొచ్చి ఓట్లు కొంటాడట. ఇచ్చిండ పైసలు మీకు కదా? ఇస్తారు. ఇప్పుడు ఓటు 1000 రూపాయలు ఇస్తాడు గ్యారంటీ. ఓటుకు 1000 రూపాయలు తీసుకోండి. ఇక్కడికి వచ్చిన పైసలు దుబ్బిన పైసలు వస్తాయి. ఆడ కష్టం కాదు. చట్టమోసి రాదు, చట్టమోసినా కట్టకుంటే రాదు. పోనీ పైసలు ఉంటారు. వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి కొంటారు. నేను బికారిగానం కాబట్టి మేము బీజేపీ ఓటు ఆడుకుంటున్నాం. ఇలా ఆయన ఎప్పుడన్నా చూసి రామిరాయను కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టలే, ఒక ఉద్యమాలు చేయలే, ఒకసారి జైలుకు పోలే. ఆయన మీద ఏం కేసులు లేవు. ఇక వినోద్ సార్ ఆయన ఫుల్ టిప్ టాప్. చెట్టు మలగద్దు పైసలే చెట్టు మలగద్దు చెమట రావద్దు. పాపం ఇప్పుడు తిరుగుతాడు ఇక తిప్పుతారు. అబ్బో మీరు ఉంచోరా? ఇప్పుడు చెట్టు మలగద్దా, గ్లామర్ దెబ్బతినద్దా? ఆయన గిన్ని రోజులు కేసీఆర్ తో కేసీఆర్ ఒక్కసారి కూడా ఏమన్నాడు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? కేసీఆర్ మంచోడు కాదే, పార్టీ మంచిది కాదని ఈయన మంచోడట. ఈయన ఇక్కడైనా కాదు, ఈయన పక్క జిల్లా ఆయన. ఇక్కడ జిల్లా అయితే నువ్వు ఈ రోడ్ అప్పుడు వేయించబోదువా? వరంగల్ కనిమర్ వరంగల్ రోడ్ వేయించబోదువా? ఇలా విమలవాడ దేవస్థానాన్ని నేను ప్రసాదం స్కీమ్ కింద పెడతాంటే కేసీఆర్ ఇయ్యలే. మరి అప్పుడు నువ్వేం చేసినావు? నువ్వు పక్క జిల్లా వాడిని కాబట్టే ఈ జిల్లా మీద నీకు శ్రద్ధ ఉండదు. నువ్వు పక్క జిల్లా వాడిని కాబట్టే ఉత్సవాలు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. నువ్వు పక్క జిల్లా వాడిని కాబట్టే ఉత్సవాల యువతకు ఉద్యోగాలు ఇచ్చేలే. నువ్వు పక్క జిల్లా వాడిని కాబట్టే గౌరెల్లి ప్రాజెక్టు ఇబ్బంది పడుతున్న కేసీఆర్ ను అడగలే. నువ్వు పక్క జిల్లా వాడిని కాబట్టే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి పట్టించుకోలే. నువ్వు పక్క జిల్లా వాడిని కాబట్టే అగ్రవర్ణాల పేదల గురించి పట్టించుకోలే. ఇలా ఏది చేసినా కూడా స్థానిక వ్యక్తి ఉండాలని నేను పక్క లోకల్ అక్కడే. నేను మీ ఓని మీరు తయారు చేసినటువంటి కార్యకర్త. నేను కరీంనగర్ లో కొట్లాడినా, ఎక్కడ పడతాడు కొట్లాడినా. నేను ఎంపీ కాకముందే 7 సార్లు జైలుకి పోయినా. వీళ్ళక దొంగలందాలు, లంగదండాలు, లఫంగ దండాలు చేసి అడక ధర్మం కోసం జైలుకి పోయినా, దేశం కోసం జైలుకి పోయినా. నేను నమ్ముకున్న కాసేపు జెండా కోసం జైలుకి పోయినా. ఇలా 12,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే 3 సంవత్సరాల్లో ఎవరు కూడా 12,000 కోట్ల రూపాయలు తీసుకురాలే. ఇలా నేను తీసుకొచ్చినా అయినా కూడా ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటారు, బదనాం చేస్తున్నారు. దొంగ వీడియోలు సృష్టించి నేను అన్నన్ని మాటలు అన్నట్టుగా అన్న మాటలు కానీ క్రియేట్ చేసి ఇలా ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో. ఈ ఉస్నాబాద్ కేంద్రంగానే నా మీద వీడియో మార్ఫింగ్ చేస్తున్నారు. నేను ఏమనుకున్నా కూడా అన్నట్టు మీ అందరిని నమ్మించి ఉస్నాబాద్ లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉస్నాబాద్ ప్రజలు 13వ తారీఖు నాడు ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి రేపు భవిష్యత్తులో మీ 6 గ్యారెంటీల కోసం కొట్లాడేది ఎవరు? మీకోసం కొట్లాడేది ఎవరక్క? మీకోసం కొట్లాడేది ఎవరన్నా? నా బండి సంజయ్ కొట్లాడకుంటే, బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయకుంటే, బండి సంజయ్ మీ 6 గ్యారెంటీల కోసం ప్రశ్నించకుంటే మీకు 6 గ్యారెంటీలు ఎట్టి బస్సు కాంగ్రెస్ పార్టీ అమలు చేయండి. అరే కేసీఆర్ ని గడిలు బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి బండి సంజయ్. కేసీఆర్ కి ఇచ్చినాడు కేసీఆర్. బండి సంజయ్ ఏందో పోరడు వాడు, వాడితో ఏమైతుంది, వాడిని పట్టించుకోకూరి, వాడిని ఇష్టపెట్టురు అని చెప్పి ఇదే కేసీఆర్ విర్ర వీడు. నేను చెప్పినా నేను కరీంనగర్ పార్లమెంటు బిడ్డను, నా లోపల పౌరుషం ఉంటది, నా లోపల ఆవేశం ఉంటది, నా లోపల ఆలోచన ఉంటది. బిడ్డ నేను గడిలకెళ్లి బయటికి గుంజుకేస్తా. నువ్వు పేదోళ్ళ ఉసురు ఓడుకుంటున్నావు. అరే ఉస్నాబాద్ లో ఉన్న బికారిగాలు పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అవుతున్నారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కోటీశ్వర్లు అవుతున్నారు. ఢిల్లీ పోయి లిక్కర్ దందా చేస్తున్నారు. ఇలా అమెరికా లండన్ పోయి పెట్టుబడి పెట్టేస్తున్నారు.
ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వమంటే కేసీఆర్ గురించి ఆ చేతులు రాలే. ఇలా పంజాబ్ పోయి 5 లక్షల చెక్ ఇచ్చాడు. నీ అయ్య జాగిరా నీ తాత జాగిరని అడిగింది బండి సంజయ్. ఇలా ఆలోచించండి. అలా కేసీఆర్ గిట్ట వీరవుతే కేసీఆర్ గడిలకెళ్ళి బయటికి తీసుకొచ్చి అలా కేసీఆర్ గద్దె దించింది మేమన్నా నేనన్నా మా కార్యకర్తలు. కొట్లాడింది మీకోసం మేము కొట్లాడితే మీరు పోయి కాంగ్రెస్ పార్టీ కోటేసినాక ఈసారి వేస్తారా? ఈసారి వేస్తారా? అక్క వేస్తారా? ఏంటి మీరు ఏంటంటే 2,500 రూపాయలు అకౌంట్ లో పడ్డాడు ఓటేది, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ పడితే ఓటేది అలా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తే ఓటేది, కౌలు రైతులకు పైసలు ఇస్తే ఓటేది, రుణమాఫీ చేస్తే ఓటేది. ఇలా ఏమి ఓటేయకుండా ఏమి చెప్పకుండా రిజర్వేషన్ అని కొత్త అంశం పట్టుకొచ్చి రిజర్వేషన్ మేమెందుకు రద్దు చేస్తామన్నా? మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చారన్నది ఎవరు? మోడీ గారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేది ఎవరు? రిజర్వేషన్ రద్దు చేస్తామన్నా? చేస్తామా? అట్లా చేస్తామా? నేను దేవుని ప్రమాణం చేసి చెప్తున్నా. ఇక్కడ ఉన్న చేయకపోతారు. మేమందరూ ప్రమాణం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మంత్రి వచ్చి ప్రమాణం చేయాలి. ఈ చౌరస్తాకి వచ్చి మంత్రి ప్రమాణం చేయాలి. నేను ప్రమాణం చేస్తున్నా. మేము గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను రద్దు చేయమని చెప్పి భగవంతుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా. ఇవాళ మీరు వచ్చి ప్రమాణం చేయండి. ఇది అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు. మీరు గెలిచిన తర్వాత మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీల పొట్టగొట్టమని చెప్పి మీకు ప్రమాణం చేసే దమ్ము మీకు ఉందా? ఒక్కసారి నా కాంగ్రెస్ పార్టీ నాయకులను సవాల్ చేస్తున్నా. ఇలా వాస్తవం ఆలోచించలేక ఇలా అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఇలా ఎట్లా మభ్య పెడుతున్నారో ఒక్కసారి ఆలోచండి. ఇలా రాముని గురించి మాట్లాడితే చెప్తున్నారు. ఎందుకు మాట్లాడొద్దన్నారు రాముడి గురించి? ఇలా అమ్మలెక్కలు అడుగుతుంది. ఆగన్నా తెచ్చారా? ఇలాంట అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. చేసే తప్ప మంచిదా? మా అక్కలు చెప్పండి. చేసే తప్ప మంచిదా? మంచిదే కదా. అక్షింతలు మీకు ఇచ్చారు తప్ప మంచిదా? మంచిదే కదా. ఇప్పుడు అక్షింతలు తింటాడు. ఇక కేసీఆర్ సార్ మొన్న ఏమంటాడు తెలుసా? ఇంకా ఓటర్ ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటాడు. మొన్న ముంగట కొంతమంది తుర్గోలు ఉండగానే వాళ్ళ టోపీలు చూసి రెచ్చిపోయిండే సంపేది గట్టిగా రెచ్చిపోయాడు. గిట్ల దింపి బియ్యంలో పసుపు కొట్టి అక్షింతలు అవుతాయా అన్నాడు. కావా మరి? అయితే కావా? ఇక పులిహోర పచ్చడి తింటే కడుపు నింపుతుందా అంటాడు. నేనన్నా గిట్ల గ్లాసులో పెగ్గు వేస్తుందా సోడా అవుతా పెగ్గు అవుతావా అన్నాడు. నీకు పులిహోర కడుపు నింపుతా? అది నీకు మంచిగా లెగ్ పీసు మటన్ పూలుగు బొక్క చికెన్ ముక్క తింటే తప్ప నీకు కడుపుతుంది. అట్లా ఆలోచించాలి. ఇలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజు మీరందరూ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజు గుళ్ళలను మీ బస్తీలలో పులిహోర ప్రసాదం చేసుకున్నాం. అవునా కదా? దేవునికి నైవేద్యం పెట్టాం. దేవునికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఇలా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలు హేళన చేస్తున్నట్టే ఇలా మిమ్మల్ని హేళన చేస్తుంటే ఆ రాముల వారిని కించపరిచినట్టా కాదా? రాముల వారి పులిహోర ప్రసాదం కూడా తప్పు కొడుతున్నారు వాళ్ళు. రాముల వారి అక్షింతలను కించపరిస్తే రాముల వారిని కించపరిచినట్టా కాదా? ఇలా ఆలోచించండి. ఇలా రాముల వారి ప్రసాదాన్ని రాముల వారి అక్షింతలను కించపరిచినది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటేస్తే ఇలా రాముని వ్యతిరేకించినట్టే. ఎస్ బరాబర్ భారతీయ జనతా పార్టీ రాముని వారసుల పార్టీ. రాముని కోసం పనిచేస్తాం. రామ మందిరం కోసం త్యాగం చేస్తాం. భవిష్యత్తులో కూడా రామం కోసమే పనిచేస్తాం. రామరాజ్యం తెలంగాణ కోసం పనిచేస్తాం. నా రాముడిని విమర్శిస్తే, నా రాముని ప్రసాదాన్ని హేళన చేస్తే, నా రాముల వారి అక్షింతలను హేళన చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు రోడ్ల మీద తిరగనియరన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఈ ఉస్నాబాద్లోని అమ్మలక్కలు ఆలోచించాలి. రాముని భక్తులు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాముని హేళన చేసిర్రు. రాముని ఫోటోలను హేళన చేసిర్రు. రాముని పులిహోరను హేళన చేసిర్రు. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు.
రాముని గుడిని సమర్థించే వాళ్ళు ఎవరైనా కూడా, రాముని గుడి కావాలనుకున్నవారు ఎవరైనా కూడా ఇలా ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీకు భారతీయ జనతా పార్టీ కావన్నా, లేకుంటే రాముని వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ కావన్నా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా దయచేసి 13వ తారీఖు ఎన్నికలు. ఎప్పుడు ఎన్నికలు? ఎప్పుడన్నా ఈ నెల 13 వచ్చే నెల 13 కాదన్నా. మీరు పోయి ఓటు వేస్తారాయరా? ఆ రోజు ఎండ కొడుతుంది, ఓటు వేస్తారాయరా? ఆ రోజు వర్షం పడుతుంది, ఓటు వేస్తారాయరా? పక్కా వేస్తారు కదా. పొద్దున్న పోయి ఓటు వేయాలక్క. ఓటు వేయకుండా తప్పు చేస్తాడు, ఓటు వేయకుండా తప్పు చేస్తాడు. అవునా కాదా? పొద్దున్న పోయి పెళ్లి పోతారు అప్పుడప్పుడు మంచిగా తయారై పోయి మన సీరియల్ నెంబర్ ఎంత, సైకిల్ ఏం చూపట్టి ఎంత, బ్యాలెట్ లో ఈవీఎం లో నెంబర్ 1 గెలిచేది మనమే కదా. పక్క డౌట్ ఏం లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా, బీఆర్ఎస్ వాళ్ళకే డౌట్ లేదా, మనకెందుకుంటుంది కదా డౌట్. అవునా కదా? పువ్వు గుర్తు ఏ గుర్తు అన్నది? ఏ గుర్తు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించారన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే బతుకుతాం మనం? బతుకుతావా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అబ్బో జగమండి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ లేకుంటే దేశం పాకిస్తాన్ వాడు కొట్టుకపోతాడు, బంగ్లాదేశ్ వాడు కొట్టుకపోతాడు, చైనా వాడు కొట్టుకపోతాడు. నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశం ఉండదు. నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశంలో పేదోళ్ళు బతకరు, మనం బతకం. కాబట్టి ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? మరి ఎవరు చూసి ఓటేస్తున్నాం మనం? ఎవరు చూసి ఓటేస్తున్నాం? దేశ ప్రధాని చూసి ఓటేస్తున్నామా లేదా? మరి మన ప్రధానమంత్రి అభ్యర్థమో నరేంద్ర మోడీ? మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరే? మరి ఎవరు కోటేయాలి? ఎవరు కోటేయాలి? ఇప్పుడు నేనేమంటున్నాంటే, అరే మా నరేంద్ర మోడీ దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ దేశంలో పేదల గురించి ఆలోచిస్తాడు, అందుకే మా నరేంద్ర మోడీకి ఓటేయాలని మేమంటున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళ దానిలో దేశాన్ని కాపాడే నాయకులు లేరు, దేశాన్ని అభివృద్ధి చేసే నాయకులు లేరు, దేశంలో పేదల గురించి ఆలోచించే నాయకుడే లేడు. మరి ఆ పార్టీకి ఎట్లా ఓట్లేస్తామో ఒక్కసారి ఆలోచించండి. అరే దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి మీకు లేకుంటే ఎవరు ఒకరు చూసి ఓటేయమంటారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా 3 అభ్యర్థులను పోటీ చేస్తున్నాం. ఏ అభ్యర్థి ఇలా మీకోసం కొట్లాడతాడు, భవిష్యత్తులో కూడా మీకోసం కొట్లాడతాడు, లాఠీ దెబ్బలు తినడానికి సిద్ధమవుతాడు, కేసులు భరించడానికి సిద్ధమవుతాడు, జైలుకు పోవడానికి సిద్ధమవుతాడు. ఇలా ఢిల్లీ నుంచి నిధులు మళ్ళా తీసుకొస్తాడు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాడో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీలో ప్రభుత్వం రాదు, అది గల్లీలో ఉండదు. ఈ గల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నా ఘర్కా నా ఘాట్కా ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాబట్టి ఢిల్లీలో ఏర్పడబోయే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు ఓటేయాలంటే, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది పోయి 3 నెలల పడ్డట్టే. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఓటేయరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అలా మీ అమూల్యమైన ఓటును ఇలా బండి సంజయ్ నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తు సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా. ఇక్కడ ఉన్న ఓట్లే సరిపోవన్నా, ఇక్కడ ఉన్న ఓట్లే సరిపోవు. ఇలా మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లన్నీ దయచేసి ఏంచే ప్రయత్నం చేయండి. ఉస్నాబాద్ లో బీజేపీ దమ్మెందో చూపట్టాల కార్యకర్తలు ఇలా ఉస్నాబాద్ ప్రజలు 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే బిడ్డ నీకు ఏ విధంగా గుణపాఠం కాంగ్రెస్ పార్టీలకు చెప్పాలో గుణపాఠం చెప్పడానికి, మీ 6 గ్యారెంటీల్లో మోసం చేసిన వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద ఓటేయండి. పువ్వు గుర్తు మీద ఓటేస్తేనే వాళ్లకు గుర్తేస్తుంది, అమ్మా నేను 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి నాకు బుద్ధి చెప్పిరు, కాబట్టి పక్కా అమలు చేస్తా అని చెప్పి కనీసం బుద్ధి చేస్తే అమలు చేసే ప్రయత్నం చేస్తారు. అప్పటికి అమలు చేయకుంటే ఇలా మీకోసం కొట్లాడే బాధ్యత నాది. మీ హామీకి ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది.
బిడ్డ చుక్కలు చూపెడతాను ఏమో అనుకుంటున్నారు బిడ్డ. ఈ ఎన్నికలు గాని బండి సంజయ్ గురించి మీకు తెలుసు. బండి సంజయ్ కలుసుకుంటే ఏం చేస్తారో తెలుసు. పక్కా ఒక్కొక్కరి చుక్కలు చూపెడతా 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే ఈ హుస్నాబాద్ చౌరస్తానే కాంగ్రెస్ పార్టీలను నిలదీస్తా, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా, కాంగ్రెస్ పార్టీని ఈడ్చుకొస్తా. ఇలా ప్రజల సమక్షంలో వాళ్ళకు పక్కా గుణపాఠం చెప్పి తీర్తా. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్నా. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా బండి సంజయ్ ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్నా. వాళ్ళు కూడా బండి సంజయ్ ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మేము కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్నా. అబద్దాలు చెప్పి ఓట్లు వేసుకొని ఇలా ప్రజలను మోసం చేసిన నాయకులకు మాత్రం పక్కా వ్యతిరేకం. ఎవడైతే మా నరేంద్ర మోడీ గారిని తిట్టడో, మా నరేంద్ర మోడీ గారిని హేళన చేస్తారో, నా రాముల వారిని హేళన చేస్తారో వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్లకు వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. పేద ప్రజలకు అండగా ఉంటాం. కాబట్టి దయచేసి 3 అభ్యర్థులను బేరీజు వేసుకోండి. తప్పుడు ప్రచారాన్ని నమ్మకోండి. వీడియో మార్పింగ్ చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నేను మాట్లాడినా రేపు పొద్దున ఏం చేస్తారంటే నా వీడియో మొత్తం మార్పింగ్ చేస్తారు. నేను అన్నది అన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తాడు. నేను హుజాబాద్ లో ప్రెస్ మీటింగ్ పెట్టి రిజర్వేషన్ల అంశాన్ని మాట్లాడితే నా వీడియోను మొత్తం మార్పింగ్ చేసి ఉల్టా పల్టా పెట్టి ఈ హుస్నాబాద్ లో మొత్తం ప్రచారం చేస్తున్నారు. నేను అనని విషయాన్ని అన్నట్టుగా హుస్నాబాద్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి హుస్నాబాద్ ఓటర్ మహాశయులారా, నా తమ్ముళ్లారా, నా అక్కలారా, తప్పుడు ప్రచారాలు చేసే కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. ఒక్కసారి మోసపోయి 6 గ్యారెంటీల చూసి ఓటేసారు. మళ్ళా మోసపోకండి. మీకు 6 గ్యారెంటీల కోసం కొట్లాడే బాధ్యత నాది. మీరు బీజేపీకి ఓటేస్తేనే వాళ్లకు బుద్ధొచ్చి మీ ముందుకు వస్తారు తప్ప వాళ్ళిచ్చే పైసలు తీసుకొని మోసపోకండి. పైసలు ఇచ్చి గెలిచే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికిన హుస్నాబాద్ ప్రజలందరూ కూడా, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధైర్యంగా ఓట్గానా, రెస్ట్ తీసుకోరు కదా. ఇప్పటి నుంచి మీరందరూ ఇంకా 5 రోజులన్నా, ఇంకా 5 రోజులు జర మీ పనులన్నీ పక్కకు పెట్టురన్నా. మీ పనులన్నీ వర్కౌట్ ఊరూరికి పోండి, ఇంటింటికి పోండి. 1వ నెంబర్ పోస్టల్ బ్యాలెట్ లో ఈవీఎం లో సీరియల్ నెంబర్ 1 తిప్పుతానండి. సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1. ఈ 1వ నెంబర్ మీద మీరు గట్టి కూర్చో, ఒక మిషన్ చాలా పెట్టు, మెల్లగా కూర్చోరు. ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నా. పక్కా ఓటు వేస్తారు కదా, పక్కా ధైర్యంగా ఓటు కదా. అలా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మరు కదా. గట్టిగా దూరినా సంగతి దూరు ఒక్కొక్కరికి చేస్తారు. జై శ్రీరామ్, ధన్యవాదాలన్నా.